హాయ్ స్టూడెంట్స్, మనకు వెబ్సైట్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను రెండిట్లో కూడా రిలీజ్ అయింది. అందరూ కూడా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు అనేసి అనుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ హాల్ టికెట్ అనమాట. సో ఈ హాల్ టికెట్ లో కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు మామూలుగా ఎగ్జామినేషన్ కి ఎలా వెళ్తారు, ఓన్లీ హాల్ టికెట్ మాత్రమే తీసుకెళ్తారు. కానీ ఈసారి వెబ్సైట్ ఎగ్జామ్ లో హాల్ టికెట్ తో పాటు అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకెళ్ళాలి. మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసింటారో, ఇనిషియల్ గా ఎంసెట్ కోసము అప్లై చేసేటప్పుడు ఫిల్ చేసింటారో ఆ అప్లికేషన్ ఫామ్ ని తీసుకెళ్ళాలి. అక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఇవ్వాలన్నమాట. అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఉంటుంది. ఈ సెల్ఫ్ డిక్లరేషన్ లో మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ని పేస్ట్ చేసి, అంటే మీరు ఏదైతే వెబ్సైట్ అప్లికేషన్ లో ఫిల్ చేసింటారో సేమ్ అదే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ని మీరు అక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత అక్కడ మీరు ఇన్విజిలేటర్ ముందర పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ పేస్ట్ చేసి తీసుకెళ్తారు. ఎగ్జామినేషన్ హాల్లో మీరు ఇన్విజిలేటర్ మీద ముందర రన్నింగ్ హ్యాండ్ తో సిగ్నేచర్ అనేది చేయాల్సి వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంకోటి ఏంటి అంటే, ఫస్ట్ మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని తీసుకెళ్ళాలి. దాంతో పాటు మీరు ఈ అప్లికేషన్ వెబ్సైట్ ఫిల్ చేసేటప్పుడు మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చింటారు కదా, అది తీసుకెళ్ళాలి. దాంతోపాటు ఒక ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళాలి. అంటే మీరు ఇంటర్మీడియట్ హాల్ టికెట్ అయినా తీసుకోవచ్చు, ఓటర్ ఐడి అయినా తీసుకోవచ్చు, ఆధార్ కార్డ్ అయినా తీసుకెళ్ళచ్చు అనమాట. ఏదో ఒక గవర్నమెంట్ వెరిఫైడ్ ఐడి కార్డ్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. దాంతోపాటు మీరే పెన్ అనేది మీరు తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. పాన్ కార్డ్ కూడా మీరు తీసుకెళ్ళచ్చు అనమాట. సో ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అటెస్టెడ్ కాపీస్ ని తీసుకెళ్ళాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ని తీసుకెళ్ళాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎగ్జామినేషన్ టైమింగ్స్ వచ్చేసి మనకు 9 to 12 అన్నారు, మళ్ళీ 2 to 5 అని ఇచ్చారు. 9 to 12 ఉండే వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ 7:30 నుంచి అలో చేస్తారు. మార్నింగ్ 7:30 నుంచి ఎగ్జామినేషన్ హాల్ లోపల మిమ్మల్ని అలో చేస్తారు అనమాట. ఇప్పుడు తర్వాత 2 to 5 ఉండే వాళ్ళు మీకు 12:30 నుంచి అంటే 12:45 నుంచి కూడా మీకు ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి అలో చేస్తారు. వీలైనంత అర్లీగా వెళ్ళండి. వీలైతే ముందు రోజే వెళ్ళి ఎగ్జామినేషన్ సెంటర్ ఎలా ఉంది అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఐడి ప్రూఫ్ అనేది ఖచ్చితంగా ఒరిజినల్ తీసుకెళ్ళాలి. బ్లూ పెన్ మీరే తీసుకెళ్ళాలన్నమాట. సో ఏమేమి తీసుకెళ్ళకూడదు అంటే, ఏదైనా మెటల్ ఐటమ్స్ కానీ, తర్వాత అన్నెసరీ క్యాలిక్యులేటర్స్, ఇవన్నీ ఏమి తీసుకెళ్ళకూడదు. బయోమెట్రిక్ మీ ఫింగర్ ప్రింటింగ్ అనేది నీట్ గా ఉండాలి, క్లీన్ గా ఉండేటట్లు చూసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం అక్కడే రఫ్ వర్క్ ఇస్తారు, రఫ్ షీట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఆ రఫ్ షీట్స్ ని ఉపయోగించి మీరు అక్కడే ఎగ్జామ్ సెంటర్ లోనే మీరు ఆ రఫ్ షీట్స్ ని సబ్మిట్ చేసేయాలి. ఇది మీరు క్యారీ చేయాల్సినటువంటి థింగ్స్. మీరు ఫస్ట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేయగానే మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఆ తర్వాత జెండర్, మీ ఫాదర్ నేమ్, ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. సెంటర్ కోడ్, సెంటర్ అడ్రస్, ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ లో ఇక్కడ QR కోడ్ ఇచ్చారు. అంటే మీరున్న లొకేషన్ కి ఎలా వెళ్ళాలి అనేటువంటి మ్యాప్ ను కూడా ఇచ్చారు. ఇది చాలా హెల్ప్ఫుల్ అనమాట. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు చెక్ చేసుకుని 1-2 సార్లు వెరిఫై చేసుకుని తీసుకెళ్ళండి. ఎందుకంటే లాస్ట్ మినిట్ లో ఎగ్జామినేషన్ సెంటర్ లో మీరు చాలా ఇబ్బంది పడతారు. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. మీరు ఎగ్జామినేషన్ హాల్ టికెట్ తో పాటు అప్లికేషన్ ఫామ్, ఒరిజినల్ ఐడి ప్రూఫ్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే అటెస్టెడ్ కాపీ ఆఫ్ ద క్యాస్ట్ సర్టిఫికేట్ యాజ్ వెల్ యాజ్ పెన్ను తీసుకెళ్ళాలి. ఇవి మీరు మోస్ట్ ఇంపార్టెంట్ గా మీరు తీసుకెళ్లాల్సినటువంటి ఐటమ్స్. సెల్ఫ్ డిక్లరేషన్ అనేది చెక్ చేసుకోండి. సెల్ఫ్ డిక్లరేషన్ లో ఫోటోగ్రాఫ్ పేస్ట్ చేయాలి, కానీ ఎగ్జామినేషన్ సెంటర్ లో మీరు సిగ్నేచర్ అనేది చేయాలి. సో ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ ఫర్ యువర్ ఎగ్జామ్. మన ఛానల్లో కంప్లీట్ బైపీసీ సిస్టమ్ కి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. సో ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.